హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ కర్రీ చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ పన్నీర్ని పీసులుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ని కట్ చేసినాక బౌన్లో వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం పొడి వేసుకోవాలి. పన్నీర్ ముక్కలకు అటు ఇటు కలపాలి. పన్నీరు అటు ఇటు మంచిగా కలిసిన తర్వాత పెన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ పెట్టినాక పన్నీర్ పీసులని వేయాలి. కొద్దిగా వేసేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత ముక్కుడు పెట్టుకొని ఆయిల్కి తగినంత ఆయిల్ వేసుకోవాలి. సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ వేసుకుంటే గ్రేవీ మంచిగా తిక్కుగా వస్తుంది. వేసుకున్నాక మంచిగా కలపాలి. కలిపిన రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. వేసుకొని కలిపిన తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలపాలి. టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. రెడ్గా వేగిన తర్వాత కారం వేసుకోవాలి. 2 స్పూన్స్. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత కాజుని పౌడర్ చేసుకొని కొద్దిగా వేసుకోవాలి, గ్రేవీ చిక్కబడడానికి. అది తర్వాత పన్నీరు ముక్కలు రెడ్గా వేయించుకున్న తర్వాత అందులో వేసుకోవాలి. చివరిగా మసాలా పొడి వేసుకొని పన్నీరు కర్రీ చిక్కగా అయ్యే వరకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.